ఇప్పుడు మనం పూసప్పలు చేసుకుందాం. పూసప్పలు అంటారు, సేగు బిళ్ళలు అంటారు, ఏవన్నీ ఎక్కుతాయి. ఇది కిలో బియ్యానికి కిలో శనగపప్పు రెండు కలిపి పట్టించుకోవాలి. మీకు అరకిలో కావాలంటే అరకిలో శనగపప్పు, అరకిలో బియ్యం. ఇందులో ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొన్ని నూలు, పిండి మరింత ఉంటే మరిన్ని వేసుకోవాలి. కొంచెం పిండి కనుక కొద్దిగా వేస్తున్నా. 2 స్పూన్ల కారం. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం. నేను కారంలో ఉప్పు కలుపుకున్నా. మీకు కారం వేసుకొని తగినంత వేసుకోరు ఉప్పు. వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. మీకు శనగపిండి నచ్చకుంటే అదే ప్లేస్లో మినపప్పు పోసుకొని కూడా పట్టించుకోవచ్చు. ఇలా వామ కూడా వేసుకోవాలి. మా మనవరాళ్ళు తినరని పిండిలో వేసి పట్టించిన వామ. ఇదిగో నూనె పెట్టుకొని ఆయిల్, మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు అప్పపిండి చూపిస్తా. దీనికి కొంచెంగా ఆయిల్ రాసుకోండి. గిద్దెలకు కూడా ఆయిల్ రాసుకోండి, మంచిగా వస్తుంది అప్ప. కొంచెం ఆయిల్ రాసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు నూనె కాగిందా కాగలేదా చూసుకోండి. ఇంకొక 2 నిమిషాలు కాగాలి. ఇది కాగలేదు. ఇప్పుడు కాగిందా కాగలేదా చూసుకోండి. ఇగో ఇట్లా రావాలి. ఇట్లా వస్తే నూనె కాగినట్టు. ఇది తీసేసుకుందాం. ఇప్పుడు అప్పు వేసుకుందాం. ఇంకా ఒక సైడ్ కాండంగా ఒక సైడ్ తిప్పుకోవాలి. మొత్తం ఇలానే చేసుకోవాలి. ఇదో రెడీ అయినాయి. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి సంక్రాంతికి. Please like, share and subscribe to Bamboo Wandalu. Click bell icon.